తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ రోజుల్లో చిన్న సినిమాలకు 2 వారాల కంటే ఎక్కువ లైఫ్ టైం ఉండట్లేదు. మహా అయితే ఇంకో వారం రోజుల పాటు నెట్టుకొస్తాయి. అది కూడా రిలీజ్ రోజు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తేనే 2 నుంచి 3 వారాల పాటు తమ థియేట్రికల్ రన్ని కొనసాగిస్తాయి. కలెక్షన్లు కూడా బాగానే నమోదవుతాయి. చెప్పుకోదగిన డీసెంట్ వసూళ్లతో రాణిస్తూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోగలుగుతాయి. కానీ తొలి రోజు కాస్త అటు ఇటుగా టాక్ వచ్చినా, నెగిటివ్ రిపోర్ట్స్ మూటగట్టుకున్నా వారం 10 రోజుల్లోపే తట్టాబుట్ట సర్దేస్తాయి. ఎన్ని ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టినా, ఎంత డప్పు కొట్టినా సరే థియేటర్లలో ఎక్కువ కాలం నిలబడలేవు. ఇక కలెక్షన్లయితే తొలి రోజు నుంచే చాలా బ్యాడ్గా నమోదవుతాయి. డీసెంట్ వసూళ్లు కూడా రావు. ఇక వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక దాదాపు బిచానా ఎత్తేసే స్టేజ్కి వచ్చేస్తాయి. చాలని కలెక్షన్లతో నత్తనడక పరుగుని కొనసాగిస్తాయి. ఆ లెక్కన సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా కూడా ఈ పాటికే చాప చుట్టేయాల్సింది. ఎందుకంటే ఈ సినిమాకు రిలీజ్ రోజు పెద్దగా పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదు. ఇందులో గొప్పగా చెప్పుకునేంత కంటెంట్ ఏమీ లేదని, ఇదొక రొటీన్ సినిమా మాత్రమేనంటూ క్రిటిక్స్ విమర్శించారు. దీంతో ఇతర చిన్న సినిమాల తరహాలోనే ఈ గాలోడు కూడా చాలని వసూళ్లతో త్వరగా బిచానా ఎత్తేస్తుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఈ గాలోడు సినిమా తన థియేట్రికల్ రన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. నెగటివ్ రిపోర్ట్స్ని పూర్తిగా డామినేట్ చేసి బాక్సాఫీస్ వద్ద 2 వారాలు కంప్లీట్ చేసుకుంది. కలెక్షన్లు కూడా ఊహించిన దానికంటే ఎక్కువే రాబట్టింది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసిందంటే ఈ గాలోడు ఏ రేంజ్లో వసూళ్ల వర్షం కురిపించాడో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వీకెండ్లో కోట్లకు పడగలెత్తిన ఈ సినిమా వర్కింగ్ డేస్లో కూడా స్టడీ రన్ కొనసాగించింది. ఆ తరువాత రెండో వీకెండ్లో 3 సినిమాలు పోటీగా రంగంలోకి దిగినప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొని డీసెంట్ వసూళ్లను కొల్లగొట్టింది. రిపోర్ట్స్ ప్రకారం మొత్తం 2 వారాల్లో ఈ గాలోడు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 4,58,00,000 షేర్, 8,47,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 4,68,00,000 షేర్, 8,67,00,000 గ్రాస్ నమోదైంది. ఇది సుడిగాలి సుధీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిగర్. అంతేకాదు సుధీర్ కెరీర్లోనే ఇది తొలి విజయం కూడా. ఇంతకు ముందు హీరోగా సుధీర్ చేసిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తే గాలోడు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి మంచి లాభాలు తెచ్చిపెట్టి సుధీర్కి తొలి విజయాన్ని అందించింది. అయితే 15వ రోజు ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్లనే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా కేవలం 13 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది. హిట్ 2 సినిమా రిలీజ్ అవ్వడంతో థియేటర్ల కౌంట్ తగ్గడం, ప్రేక్షకులు ఆ సినిమాకే బ్రహ్మరథం పట్టడంతో 15వ రోజు గాలోడు సినిమాకి తక్కువ కలెక్షన్లే వచ్చాయి. దీంతో మొత్తం 15 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ గాలోడు సినిమా 4,75,00,000 షేర్, 8,80,00,000 గ్రాస్ నమోదు చేసింది. 15వ రోజు ఈ గాలోడు సినిమాకి వచ్చిన కలెక్షన్ల లెక్క చూస్తుంటే ఇది దాదాపు దుకాణం ఎత్తేసే స్టేజ్కి వచ్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు హిట్ 2 సినిమాకి మంచి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇకపై అది తన జైత్రయాత్రను కొనసాగించే అవకాశం ఉంది. అప్పుడు గాలోడు సినిమాకి వచ్చే ప్రేక్షకులు కూడా బాగా తగ్గిపోతారు. తద్వారా కలెక్షన్లు పెద్దగా రాకపోవచ్చు. ఈ సెకండ్ వీకెండ్లో కాస్త మంచి వసూళ్లు కలెక్ట్ చేయొచ్చేమో కానీ ఆ తరువాత వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక గాలోడు సినిమా డీలా పడిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇక లాభాల విషయానికి వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2,70,00,000 అన్న సంగతి తెలిసిందే. ఆ టార్గెట్ని 4 రోజుల్లోనే దాటేసి ఇప్పటి వరకు 4,75,00,000 షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ షేర్ నుంచి ఆ బిజినెస్ లెక్కలు తీసేస్తే 2,05,00,000 లాభాలు ఈ గాలోడు ఖాతాలోకి చేరాయి. అంటే
పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు రెట్టింపు ప్రాఫిట్స్ని ఈ గాలోడు సినిమా తెచ్చిపెట్టింది. ఇంకా ఈ సినిమా కొద్దో గొప్ప కలెక్షన్లతో నెట్టుకొస్తోంది కాబట్టి ఈ సినిమా ఖాతాలోకి మరిన్ని లాభాలు వచ్చి చేరుతాయి. చూద్దాం టోటల్ రన్ లోపు ఈ గాలోడు ఎంత ప్రాఫిట్ తెచ్చి పెడతాడు. అన్నట్టు ఇంకో విషయం, ఈ గాలోడు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది కాబట్టి ఈ సినిమా దర్శక నిర్మాతలు సుడిగాలి సుధీర్తో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు గజ్జల గుర్రం అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇందులో హీరోయిన్గా రష్మి గౌతమ్ని ఎంపిక చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ నడుస్తున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ చేస్తామని గాలోడు లైన్ ప్రొడ్యూసర్ అంకిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. సుధీర్ రష్మిలది బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జోడీ కాబట్టి వీరి కాంబోలో వచ్చే సినిమా తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయిపోయి